నమస్తే మామ. మన బీసీటీ ఫ్యామిలీ 500 సబ్స్క్రైబర్స్ దాటిన జోష్‌లో ఉంటే, ఐపీఎల్ 2026 ఫస్ట్ మ్యాచ్‌లోనే కింగ్ కోహ్లీ విశ్వరూపం చూపించి ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించాడు. అసలు మ్యాచ్ మొదలవ్వక ముందు ఎన్నో అంచనాలు. కానీ చివరికి వాటన్నింటిని తుడిచేస్తూ ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియంలో జెండా పాతేసింది. ఒక పక్క ఎస్ఆర్‌హెచ్ బౌలర్లని పడికల్ ఉతికి ఆరేస్తే, ఇంకో పక్క కింగ్ కోహ్లీ క్లాస్‌తో మ్యాచ్‌ని ఫినిష్ చేసేసాడు. అసలు ఈ మ్యాచ్‌లో ఏం జరిగింది? ఆ పవర్ ప్లే మ్యాజిక్ ఏంటి? ఈ వీడియోలో మన పక్కా లోకల్ స్టైల్‌లో విశ్లేషిద్దాం. స్కిప్ జేయకుండా లాస్ట్ వరకు జూడండి. ఫస్ట్ అయితే టాస్ గెలిచిన రజత్ పటిదార్ బౌలింగ్ తీసుకున్నప్పుడు చాలామంది అనుకున్నారు. ఏంది బౌలింగ్ తీసుకున్నాడు చిన్నస్వామి స్టేడియంలో అది ఇది అని. కాకపోతే పటిదార్ దగ్గర ఒక సీక్రెట్ వెపన్ ఉంది. అతనే జకాబ్ డఫ్‌కి. ఎస్ఆర్‌హెచ్ ఓపెనర్‌లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ క్రీజులోకి వచ్చినప్పుడు పరుగుల వరద పారుతుందనుకుంటే డఫీ మాత్రం వాళ్ళని డకౌట్ రేంజ్‌లో వణికించాడు. ఆ స్వింగ్ చూస్తుంటే అబ్బా! ఏమన్నా వేశాడా బంతి. మొదటి బాల్ నుంచే వణుకు పుట్టించాడు. అభిషేక్‌ని 7కి, హెడ్‌ని 11కి ఇద్దరిని పెవిలియన్‌కి క్యూ కట్టించాడు. పవర్ ప్లేలోనే 29 రన్స్‌కి 3 వికెట్లు పడిపోయింది ఎస్ఆర్‌హెచ్‌కి. సో, ఆ రేంజ్‌లో డఫీ అయితే ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు ఆర్‌సీబీకి. డఫీ స్పెల్ ఈ మ్యాచ్‌కి ఫస్ట్ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. అయితే ఎస్ఆర్‌హెచ్ అంటే మామూలు టీమ్ కాదు కదా! కెప్టెన్ ఇషాన్ కిషన్ బాధ్యత తీసుకున్నాడు. తను ఆడుతుంటే బాల్ బౌండరీ లైన్ దాటాల్సిందే. అటు పక్కన డెడ్లీ ఫినిషర్ హెన్రిచ్ క్లాసెన్ సపోర్ట్ కూడా ఇచ్చిండు. వీళ్ళిద్దరు కలిసి ఆర్‌సీబీ బౌలర్లని ఒక ఆట అయితే ఆడుకున్నారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ 38 బంతుల్లో 80 రన్స్ అంటే మామూలు విషయం గాదు. 5 సిక్సర్లు, 8 ఫోర్లు స్టేడియం బయట పడ్డాయి ఒక్కొక్కటి. అనికేత్ వర్మ గూడా చివర్లో వచ్చి 18 బంతుల్లో 43 రన్స్ మెరిపించకపోయుంటే ఎస్ఆర్‌హెచ్‌కు ఆ స్కోర్ గూడా వచ్చేది గాదు. చివరికి 201 రన్స్ చేశారు. 200+ టార్గెట్ అంటే చిన్నస్వామిలోనైనా కొంచెం మౌంట్ ఎవరెస్ట్ లాగానే అనిపిస్తది. ఈయనైనా 200+ అంటే అట్లే ఉంటది. ఇక్కడ ఒకటి ఏందంటే కిషాన్ క్యాచు సాల్ట్ పట్టిన విధానం ఏదైతే ఉందో అదైతే బుర్రపాడు క్యాచ్ అది. స్టేడియంలో ఉన్నోళ్ళు గానీ, విరాట్ కోహ్లీ, జితేష్ శర్మ అందరూ గూడా పిచ్చోలయిపోయారు ఆ క్యాచ్. మామూలు క్యాచ్ అయితే గాదు. లేదంటే ఇషాన్ కిషన్ ఉంటే ఇంకొంచెం ఒక 100 అట్లా కొట్టుంటే స్కోర్ ఎక్కువయ్యేది. సో, ఇప్పుడు వీళ్ళ ఆర్‌సీబీ చేజ్ గురించి మాట్లాడితే చేజ్ అయితే మొదలైంది. ఫిలిప్ సాల్ట్ త్వరగా ఔట్ అయిపోయిండు. ఉనాద్కత్ బౌలింగ్‌లో ఫస్ట్ బాల్‌లోనే ఔట్ అయిపోయాడు. సో, ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ అయితే అప్పుడు ఇగ విజిల్స్ ఏసి జర సంతోషపడ్డారు. కానీ వాళ్ళకేం తెలియదంటే అక్కడ ఇంపాక్ట్ ప్లేయర్‌గా దేవదత్ పడిక్కల్ రూపంలో ఒక సునామీ రాబోతుందని. మామ పడిక్కల్ బ్యాటింగ్ చూస్తుంటే నాకు పాత యువరాజ్ సింగ్ గుర్తొచ్చాడు. కేవలం 21 బంతుల్లోనే 50 కొట్టేశాడు. సిక్సర్లు ఎలా కొడుతున్నాడో తెలుసా? బౌలర్ ఎవ్వరైనా సరే బంతి గాల్లోనే ఉంటుంది. 26 బంతుల్లోనే 61 రన్స్ చేసి ఎస్ఆర్‌హెచ్ బౌలర్‌లని కాన్ఫిడెన్స్‌ని జీరో చేసేశాడు. కోహ్లీతో కలిసి అతను చేసిన ఆ 100 రన్స్ పార్ట్నర్‌షిప్ మ్యాచ్‌ని ఆర్‌సీబీ జేబులోకి పడేసింది. ఇప్పుడైతే మన కింగ్ కోహ్లీస్ మాస్టర్ క్లాస్ గురించైతే మాట్లాడదాం. ఇక మెయిన్ హీరో అయితే ఖచ్చితంగా కింగ్ కోహ్లీ. పడిక్కల్ అటు పక్కన విధ్వంసం సృష్టిస్తుంటే, కోహ్లీ మాత్రం చాలా కూల్‌గా, క్లాస్‌గా ఇన్నింగ్స్‌ని బిల్డ్ చేశాడు. అందరూ అంటారు కోహ్లీ స్ట్రైక్ రేట్ అని. అట్లా క్వెషన్ చేస్తారు. కానీ ఈరోజు చూపించాడు తన సత్తా ఏంటో. అవసరమైనప్పుడు బౌండరీస్, సిక్సర్స్ కొట్టుకుంటా, సింగిల్స్ తీసుకుంటా, పడిక్కల్‌కి స్ట్రైక్ ఇచ్చుకుంటా బాగా ఆడాడు. 38 బంతుల్లో 69 రన్స్, 5 సిక్సర్లు, 5 ఫోర్లు. ఒక్కొక్క సిక్స్ అయితే బుర్రపాడు సిక్స్‌లు. హర్షల్ పటేల్‌నయితే స్ట్రెయిట్ డౌన్ గాని మామూలుగా కొట్టలేడు. ప్రతి ఒక్క సిక్స్ కూడా రిపీట్ వాల్యూ 1000 టైమ్స్ ఉంటది. ఆ కవర్ డ్రైవ్స్ చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి మామ. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఆ లాస్ట్ సిక్సర్ కొట్టి మ్యాచ్ ఫినిష్ చేసినప్పుడు ఆ స్టేడియం మొత్తం కోహ్లీ, కోహ్లీ అని అరవడం వింటే గూస్ బంప్స్ రావడం అయితే ఖాయం. కోహ్లీ నాట్ ఔట్‌గా నిలిచి మ్యాచ్ గెలిపించడం అంటే అది ఒక వేరే లెవెల్ ఫీలింగ్. చివరికి 15.4 ఓవర్లలో 202 రన్స్ కొట్టేయడం అంటే ఆర్‌సీబీ బ్యాటింగ్ డెప్త్ ఏంటో అర్థం అవుతుంది. డఫీ బౌలింగ్, పడిక్కల్ మెరుపులు, కోహ్లీ ఫినిషింగ్ ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అంటే ఇదే. మరి మామ ఈరోజు మ్యాచ్‌లో మీకు ఎవరి పెర్ఫార్మన్స్ నచ్చింది? ఆ డెబ్యూ ప్లేయర్ డఫీ బౌలింగా? లేక కింగ్ కోహ్లీ క్లాస్ బ్యాటింగా?
కింద కమెంట్ బాక్స్ని షేక్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.